శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 ఆగస్టు 15వ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే ఏ దేవత ఆరాధన మీరు చేసుకుంటే అనుకూలత శుభ ఫలితాలు పొందుతారు అనే పూర్తి విషయాలను మనము ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీరైతే పూర్తి వివరంగా తెలుసుకుంటారు. ఇక అలాగే ఈ వీడియో పైన ఓం నమో గోవింద అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉంటున్నాయని చూస్తే గనుక ఒక ఆసక్తికరమైనటువంటి మార్పు అనేది మీకు ఈ రోజున కనబడబోతోంది. ఇంతకాలం మీరు ఇది నా వల్ల కాదు అని పక్కన పెట్టిన ఒక పని కానీ లేదా ఒక విషయం గురించి కానీ మీరు మళ్ళీ ప్రయత్నించాలి అనే ఆలోచన మీకు దొరుకుతుంది. ఈసారి పరిస్థితులు కూడా మీకు కొంత సహకరించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉదయం కంటే కూడా మధ్యాహ్నం తర్వాత మీలో నిర్ణయాత్మకం అనేది పెరగబోతోంది. ఉద్యోగస్తులకు ఉదయం కంటే కూడా మధ్యాహ్నం తర్వాత మీలో నిర్ణయాత్మకత పెరుగుతోంది. ఇక ఉద్యోగపరంగా చూస్తే కనుక ఈరోజు సాధారణ పనుల మధ్యలో మీకు ఒక ముఖ్యమైన అవకాశం దాగి ఉండబోతోందని చెప్పుకోవచ్చు. మీకు సంబంధం లేని పని అనిపించినా దాన్ని జాగ్రత్తగా మీరు గమనిస్తే భవిష్యత్తులో మీ కెరియర్కు ఉపయోగపడే విషయం అందులో కనిపించవచ్చు. కార్యాలయంలో ఎవరి మీద కూడా మీరు ఆధారపడకుండా మీ పనిని మీరే పూర్తి చేసుకోవడం చాలా మంచిది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి యొక్క మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గతంలో సంప్రదించిన సంస్థ నుంచి మళ్ళీ మీకు స్పందన రావచ్చు. వ్యాపారస్తులకు ఈరోజు కస్టమర్ల ఆలోచనలను మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన పని. మీరు అమ్మాలి అనుకుంటున్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఎదుటివారికి నిజంగా ఏం అవసరమో మీరు తెలుసుకుంటే గనుక మంచి ఫలితాన్ని చూస్తారు. ఒక చిన్న మార్పు మీ వ్యాపారంలో కొత్త స్పందనకు కారణం అవ్వచ్చు. భాగస్వామ్య వ్యాపారాలలో మాటల కంటే కూడా లిఖితపూర్వక స్పష్టతకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆర్థికంగా కూడా మీకు ఈరోజు పెద్ద లాభం కోసం ఎదురు చూడటం కంటే చేతిలో ఉన్న డబ్బును సరిగ్గా నిర్వహించడం ముఖ్యం. కుటుంబం లేదా ఇంటికి సంబంధించిన ఒక అవసరం కోసం ఖర్చులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉండవచ్చు. అయితే ఈ ఖర్చు భవిష్యత్తులో ఉపయోగపడేదే అవ్వచ్చు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు మాత్రం తిరిగి వచ్చే పరిస్థితిని మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. కుటుంబ జీవితంలో ఒక పాత విషయం మళ్ళీ చర్చకు రావచ్చు. ఈసారి దాన్ని గొడవగా కాకుండా పరిష్కారంగా మార్చే అవకాశం మీ చేతుల్లోనే ఉంటుంది. మీ మాటను కాస్త మృదువుగా మార్చినట్లయితే ఇంట్లో వాతావరణం వెంటనే మారుతుంది. జీవిత భాగస్వామి నుంచి కూడా ఒక ముఖ్యమైన విషయం నుంచి మంచి సలహా అందుకోబోతూ ఉన్నారు. ప్రేమలో ఉన్న మేషరాశి వారికి ఈరోజు పరీక్షల కంటే అవగాహన ముఖ్యం. మీ భాగస్వామి మీ నుంచి ఎక్కువ సమయం లేదా శ్రద్ధ కోరుకోవచ్చు. చిన్న నిర్లక్ష్యాన్ని కూడా మీరు పెద్ద సమస్యగా మార్చుకోకుండా ముందుగానే మాట్లాడటం మీకే మంచిది. ఒంటరిగా ఉన్నటువంటి వారికి స్నేహం నుంచి బంధంగా మారే పరిచయం ఏర్పడవచ్చు. ఆరోగ్యపరంగా శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. ముఖ్యంగా ఎక్కువసేపు ప్రయాణం చేసేవారు లేదా ఎక్కువ సమయాన్ని పనిచేసేవారు మధ్యలో విరామం తీసుకోండి. ఆహార సమయాలను మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోకుండా చూసుకోవడం మంచిది. మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి రేపు శనివారం శనిదేవుడికి నల్ల నువ్వులను, శనిదేవుడికి నువ్వుల నూనెను సమర్పించండి. విశేష శుభ ఫలితాలు పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.